సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ హేమరాజ్ సింగ్ తెలిపారు. మండలంలోని ఆసుపత్రి ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలంలో ఎక్కువగా డయేరియా, మలేరియా విషజ్వరాలు వ్యాపిస్తాయని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీరు తాగడమే ఉత్తమమని తెలిపారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ రోజులలో మనకు సీజనల్ డిసీజెస్ అంటే వైరల్ ఫీవర్స్ కానీ, డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మధ్యలో మనకి వైరల్ ఫీవర్ కేసెస్ మాత్రం చాలా వస్తున్నాయి. జనరల్గా ఫీవర్, బాడీ పెయిన్స్, రైనైటిస్, సర్ది, దగ్గుతోటి పేషెంట్లు రావడం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వాటికి మనం ఇక్కడ అన్ని రకాలుగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. మెడిసిన్స్ కూడా మనకు సఫిషియెంట్గా ఉన్నవి. అదేవిధంగా డెంగ్యూ ఫీవర్స్ అంటున్నారు కానీ మన దగ్గర అయితే అఫీషియల్గా అయితే రాలేదు డెంగ్యూ ఫీవర్స్ పాజిటివ్ కేసెస్. కాకపోతే మనం వైరల్ ఫీవర్స్కి మాత్రం ట్రీట్మెంట్ ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా డయేరియా అట్లేమైనా ఉన్నా కానీ మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాము. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. మామూలుగా వేడి నీళ్ళు చల్లగైన తర్వాత తాగడము, మినరల్ వాటర్ తాగడము, దోమలు లేకుండా చూసుకోవటము, లార్వాలు, ప్యూపాలు ఏమన్నా ఉంటే కూడా వాటికి క్లీన్ చేసుకోవడము. అదేవిధంగా మనము ఈ దోమ కాటు కాకుండా దోమ తెర వాడుకోవడం, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ డెంగ్యూ ఫీవర్స్ కానీ ఈ అటువంటి మలేరియా కానీ మనం అవాయిడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము మస్కిటో నెట్స్ తీసుకోవచ్చు. జాగ్రత్తలు తీసుకోవాలా.